సాయి కృష్ణ మృతి కేసును సీబీఐతో విచారించాలని అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సాయి కృష్ణ మార్కాపురం నుంచి పోలీసులు తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందో స్పష్టత లేదని ఆయన అన్నారు. ఈ కేసులో రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారుల పాత్రపైన ప్రశ్నలు లేవనెత్తారు. సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు కూడా దాఖలు చేసినట్టు తెలిపారు. ఈ కేసులో నిజాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. చట్టం ముందు ఎవరు అతీతులు కాదని, బాధ్యులపై నిష్పక్షపాతిత దర్యాప్తు జరగాలని ఆయన అన్నారు. పోయి పాదం పెట్టి మీకు న్యాయం చేయిస్తానని మాట చెప్పి ఉండకపోతే 18 ఈవినింగ్ been buried 6 feet down into the earth. భూమిలో 10 అడుగులు గోతు తీసి పాతి పెట్టి ఉండేవాళ్ళు. మదర్ మీకు 28 మెయిల్స్ ఇచ్చింది కదా, అప్పుడైనా మీకు తెలియకుండా జరిగి ఉంటే మీరు స్టేషన్ రేట్ చేసి ఉండాలి కదా. నాగరాజు మీద ఆ రోజే కేసు రిజిస్టర్ చేసి ఉండాల్సింది కదా. నాగరాజుకు టైం ఇచ్చి వాళ్ళు పూర్తిగా పెట్టుకునే దానికి మీరు సహకరించారు కాబట్టి కాన్స్పిరసీలో ముద్దాయిలు. మీరు అబెట్మెంట్ బై ఇల్లీగల్ ఒమిషన్ దాని ప్రకారం మీరు ముద్దాయిలు కాబట్టి ఈ హత్య కేసులో ఓ కాన్స్పిరేటర్స్ హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు అండ్ ఏసీపీ మానస ఈ విధంగా చేశారు కదా అని అడిగారు కోర్టులో. ఆ సిట్టు మీకు అందరికీ తెలుసు, రుబాబుద్దీన్ షేక్ కేసు అని ఒక పోలీసు వాడు, జ్యూరీ, జడ్జి, ఎగ్జిక్యూషనర్ వాళ్ళేనా? వాళ్లే తప్పు చేసి వాళ్లే ఇన్వెస్టిగేట్ చేసి వాళ్లే న్యాయ నిర్ణేతలేనా? కాదు కదా. జ్యూరీ, జడ్జ్ అండ్ ఎగ్జిక్యూషనర్ వన్ అండ్ ది సేమ్ ఉండొచ్చా? ఉండడానికి లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోయి పాదం పెట్టి